Dear students, chapter 4 electric fields, electric charges and fields లో మనం ఎలక్ట్రిక్ డైపోల్ గురించి ఒక ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ యాక్సియల్ లైఫ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్. అంటే ఒక ఎలక్ట్రిక్ డైపోల్ యొక్క యాక్సియల్ లైన్ మీద ఏదైనా పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది డిరైవ్ చేయండి అనేటటువంటి ఒక టాపిక్ లోకి మనం వెళ్దాం. ఆల్రెడీ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటో చెప్పుకున్నాం, మళ్ళా చెప్తున్నాను. రెండు సిమిలర్ ఆపోజిట్ చార్జెస్ అంటే ప్లస్ క్యూ మైనస్ క్యూ 2a దూరంలో వేరు చేయబడి ఉన్నాయి. 2a దూరంలో ఈ రెండింటినీ కలుపుతూ గీసినటువంటి ఈ లైన్ ని మనం ఏమంటాం అంటే యాక్సియల్ లైన్ అంటాం. ఇది యాక్సియల్ లైన్, ఇది ఈక్విటోరియల్ లైన్, ఈ మధ్య పాయింట్ లోంచి పర్పెండిక్యులర్ గా ఉండేది. కాబట్టి ఇప్పుడు మనం యాక్సియల్ లైన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదో ఒక పాయింట్ P తీసుకున్నాం యాక్సియల్ లైన్ మీద. అక్కడ ఆ P అనే పాయింట్ ఎంత దూరంలో ఉందో మనం డినోట్ చేద్దాం. ఈ రెండుకి మధ్య 2a అయితే ఈ మధ్య నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది? a అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది అంటే సెంటర్ లోంచి తీసుకున్న దూరం r కాబట్టి r ప్లస్ a అవుతుంది. మైనస్ క్యూ P కి ఎంత దూరంలో ఉంది? r ప్లస్ a దూరంలో ఉంది. అదే P కి ప్లస్ క్యూ అనే ఛార్జ్ ఎంత దూరంలో ఉంది? r మైనస్ a దూరంలో ఉంది. అందువల్ల ప్లస్ క్యూ ఏమో దగ్గరగా ఉంది, మైనస్ క్యూ ఏమో దూరంగా ఉంది. రెండు వల్ల ఏర్పడినటువంటి ఫోర్సెస్ అంటే ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీస్ ఇక్కడ వేరువేరుగా ఉంటాయి. ప్లస్ క్యూ దగ్గరగా ఉండడం వల్ల ఈ ఈబి ఉంచండి, ఇంటెన్సిటీ డ్యూ టు ప్లస్ క్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంటెన్సిటీ డ్యూ టు మైనస్ క్యూ అంటే ఈఏ తక్కువగా ఉంటుంది. రెండు ఆపోజిట్ ఫోర్సెస్ ఒక దాంట్లో చోటు తీసేస్తే రిజల్టెంట్ ఫోర్స్ అవుతుంది. అంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీకి ఇది ఈక్వేషన్ అవుతుంది. P దగ్గర రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత అంటే ఈబి లోంచి ఈఏ తీసేయాలి. ఈబి ఎక్కువ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే డయాగ్రామ్ ఏంటో అర్థమైంది కాబట్టి, అంటే ప్లస్ క్యూ మైనస్ క్యూ అనేటటువంటిది రెండు 2a దూరంతో వేరు చేయబడింది ఒక డైపోల్ యాక్సియల్ లైన్. దాని మీద ఏదో ఒక పాయింట్ P తీసుకున్నాం. అక్కడ ఇంటెన్సిటీ కావాలి మనకి. అందుకని ప్లస్ క్యూ వల్ల అక్కడ ఇంటెన్సిటీ ఎంత అంటే ఈబి, మైనస్ క్యూ వల్ల ఇంటెన్సిటీ ఎంత అంటే ఈఏ, అంటే ఏబి అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఈబి ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను నేను. కారణం దూరం తక్కువగా ఉండడం. అది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుందో రాద్దాం. దాంట్లో చోటు తీసేద్దాం. అప్పుడు మనకి రిజల్టెంట్ ఇంటెన్సిటీ వస్తుంది. ఇది అవుట్ స్కెచ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఎట్ P డ్యూ టు మైనస్ క్యూ అంటే దీని వల్ల దూరం ఎంతో చూడండి r ప్లస్ a. ఇది ఎవరి లా వల్ల? కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా నుంచి వచ్చినటువంటి ఇంటెన్సిటీ ఈక్వేషన్. 1/4πε0 q బై r స్క్వేర్. r బదులు ఇక్కడ r ప్లస్ a పెడతాం, ఎందుకంటే దూరం అది కాబట్టి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అట్ P డ్యూ టు ప్లస్ క్యూ వల్ల ఇక్కడ ఎంత ఇంటెన్సిటీ ఉందో చూద్దాం. సేమ్ మళ్ళా ఇంటెన్సిటీ ఫార్ములా అదే 1/4πε0 q బై దూరం r మైనస్ a హోల్ స్క్వేర్ ఇక్కడ రాస్తాం. రెండు ఈక్వేషన్ లో రాసాం. ఇప్పుడు రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఈబి మైనస్ ఈఏ. ఎవరైనా డౌట్ అడుగుతారు, ఎందుకు తీసేయాలంటే దీంట్లోంచి ఇది అంటే, ఒకటేమో మన కుడి చేతి వైపు ఉండే ఫోర్స్ ఈబి, ఎడమ చేతి వైపు ఉండే ఫోర్స్ ఈఏ. రెండు ఆపోజిట్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అంటే ఈబి మైనస్ ఈఏ. కాబట్టి రెండు ఈక్వేషన్లు ఇక్కడ మనం 1/4π బై ఇది r మైనస్ ఏ, ఇది r ప్లస్ ఏ కామన్ తీస్తే ఇదిగో ఈ ఈక్వేషన్ r మైనస్ ఏ, ఇదేమో r. దీని రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందంటే ఇది a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే r స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది ఇక్కడ వస్తుంది అంటే ప్లస్ అన్నమాట, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇదేమో ఇక్కడికి వస్తుంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీంట్లో r స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 4ra వచ్చింది. మరి ఇది మామూలే. ఇప్పుడు నేను డైపోల్ మూమెంట్ అంటే 2a ఇంటూ క్యూ అని చెప్పుకున్నాను కాబట్టి దీని ప్లేస్ రీప్లేస్ చేస్తున్నాను P తోటి. 2a ఇంటూ క్యూని ఇదిగో P తో రీప్లేస్ చేశాను. ఇక్కడ 2 ఉంది, 2p ఇంటూ r బై r స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది ఒక ఇంటెన్సిటీకి ఈక్వేషన్. దీంట్లో చిన్న క్లాజ్ ఏంటంటే r తో పోలిస్తే రెండు మధ్య ఉండే దూరం చాలా తక్కువ.
చెప్పాను కదా, డైపోల్ అంటే రెండింటి మధ్య దూరం చాలా తక్కువ ఉంటుంది 2a అంటే. కాబట్టి ఏతో పోలిస్తే R చాలా పెద్దది. R గ్రేటర్ దాన్ ఏ. అప్పుడు ఏమని చేయొచ్చు, ఏ నెగ్లెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఎంత అవుతుంది, ఆర్ స్క్వేర్ ఇంటూ హోల్ స్క్వేర్ అంటే R పవర్ 4 అవుద్ది. ఈ R ఒకటి కొట్టేస్తే R³. సో దేర్ ఫార్ E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ 2p/R³. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇది యాక్సియల్ లైన్ మీద ఏదైనా పాయింట్ దగ్గర ఉండే ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ క్వశ్చనే అదనమాట. సరే, డయాగ్రామ్ లో ఏం తీసుకున్నాం, +q - q 2a దూరంలో వేరు చేయబడింది. ఇది దగ్గరగా ఉందని చెప్పాను R - a, ఇది దూరంగా ఉంది R+a. దీనికి ఈక్వేషన్ రాసాం 1/4πε q/r² అంటే R+a². ఇది R - a². ఇప్పుడు రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటే ఏంటి అంటే ఆ EB లోని ఏ తీసేయాలి, EB మైనస్ EA, అదే రిజల్టెంట్ ఇంటెన్సిటీ. ఇదిగో EB ని ఇక్కడ రాసాం, ఇది మ్యాథమెటిక్స్. జస్ట్ a+b² a-b² క్యాన్సిల్ చేయటం. దేర్ఫోర్ E is equal to 1/4πε0 into 2p/r³. ఇది యాక్సియల్ లైన్ మీద ఏదైనా పాయింట్ దగ్గర, ఒక డైపోల్ యొక్క యాక్సియల్ లైన్ మీద ఏదైనా పాయింట్ దగ్గర రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత అని అడిగితే మనం 2p/r³. ఇది యాక్సియల్ లైన్, ఇది ఈక్వటోరియల్ లైన్. ఈ మధ్య బిందువు నుంచి పోతూ ఇలా పెర్పెండిక్యులర్ గా ఉండేది. మనకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈక్వటోరియల్ లైన్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. డయాగ్రామ్ కు 1 మార్కు, దీనికి 1 మార్కు, ఈ డెరివేషన్ కి 2 మార్కులు, మొత్తం 4 మార్కులు ఇక్కడ మనకు ఉంటాయి. ఓకే, రైట్. డియర్ స్టూడెంట్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ లో మనకి నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఇది కూడా డైపోల్ కు సంబంధించినటువంటి టాపిక్. ప్రీవియస్ క్వశ్చన్ లో మనం యాక్సియల్ లైన్ మీద ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ చూసాం. ఇప్పుడు ఈక్వటోరియల్ లైన్ మీద ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ఈక్వటోరియల్ లైన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ డైపోల్. దీన్ని ఈక్వటోరియల్ లైన్ అంటాం మనం. ఇది డైపోల్ +q - q. దీనికి పెర్పెండిక్యులర్ గా ఉంటూ సెంటర్ లోంచి పోయేటటువంటి దీన్ని ఈక్వటోరియల్ లైన్ అంటాం. ఆ ఈక్వటోరియల్ లైన్ మీద R దూరంలో ఏదైనా ఒక పాయింట్ P తీసుకున్నాం. P అక్కడ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ, రిజల్టెంట్ ఇంటెన్సిటీ కావాలి మనకి. సరే, +q వల్ల ఎంత ఫోర్స్ ఇంటెన్సిటీ ఉందో చూద్దాం. ఇదిగో ఈ అలాంగ్ విత్ ఈ డైరెక్షన్ లో EA అంటే ఈ రెండు రిపెల్ చేసుకుంటాయి. ఇక్కడ కూడా మనం టెస్ట్ చార్జ్ ఉంచాం కాబట్టి రిపెల్ చేసుకుంటాయి. ఈ డైరెక్షన్ లో EA. ఇది -q కాబట్టి ఈ డైరెక్షన్ లో EB. అంటే ఇది ప్లస్, ఇది మైనస్ కాబట్టి అట్రాక్టివ్ ఫోర్స్ కాబట్టి E2. అంటే రెండు ఒకే డైరెక్షన్ లో లేవు, EA EBలు. మరి అందుకని రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏం చెయ్యాలి, రెండు కలిపేయడం తీసేయడం చేయకూడదు. కొంత యాంగిల్ తో ఉన్నాయి కాబట్టి వెక్టార్స్ యొక్క నొటేషన్ ప్రకారం ఈ రిజల్టెంట్ కనుక్కోవాలి. ఏం చెయ్యాలి, దీన్ని రెక్టాంగులర్ కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేయాలి. EAని థీటా డైరెక్షన్ లో cos θ కాంపోనెంట్ అవుతుంది, థీటాకి పర్పెండిక్యులర్ గా sin θ కాంపోనెంట్ అవుతుంది. పారాబోలాలో చెప్పుకున్నాం మనం ఇది వరకు ఫస్ట్ ఇయర్ లో. కాబట్టి ఇక్కడ P అనే పాయింట్ దగ్గర, ఇది P అనే పాయింట్ దగ్గర ఈ EAని, ఇది EA sin θ అయింది, ఇదేమో EA cos θ అయింది. ఎందుకంటే థీటా డైరెక్షన్ లో cos θ అవుతుంది, థీటాకి పర్పెండిక్యులర్ గా EA sin θ. అదే విధంగా EB ని కూడా రెండుగా మనం విభజించినప్పుడు ఇది EB sin θ అయింది, ఈ మళ్ళీ ఇదే డైరెక్షన్ లో EB cos θ అయింది. మీరు ఇక్కడ గమనించినట్టయితే EA sin θ, EB sin θ రెండు ఆపోజిట్ గా ఉన్నాయి. P దగ్గర రెండు ఈక్వల్, ఎందుకంటే EA ఈజ్ ఈక్వల్ టు EB. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే మిగిలింది ఏంటన్నమాట, EA cos θ, ఈ cos θ కాంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి రిజల్టెంట్ ఇంటెన్సిటీ E ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది, EA cos θ ప్లస్ EB cos θ. కాబట్టి ఈ డయాగ్రామ్ లో వెక్టార్ నొటేషన్ ప్రకారం రెండో డయాగ్రామ్ కూడా మనం గీయాలి. గీసి రిజాల్వ్ చేయటం చూపించి ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటాయి. కాబట్టి రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఇంత అనేటటువంటి సెంటెన్స్ ఇక్కడ రాస్తాం. ఇది రాయటానికి ముందు
అవుట్ స్కెచ్ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈఏ ఎంత ఉంది, ఈబి ఎంత ఉందో కనుక్కుంటూ మళ్ళీ డెరివేషన్ లోకి వెళ్దాం. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? ఇట్ ఈస్ టాపిక్, ఇట్ ఈస్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ఈక్విటోరియల్ లైన్ ఆఫ్ ఎ డైపోల్. ఇది ఈక్విటోరియల్ లైన్, ఏదైనా పాయింట్ పి ఆర్ దూరంలో తీసుకున్నాం. ఇది 2a కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందంటే ఏ. ఇది ఆర్, ఇది ఏ అయితే ఈ డయాగనల్ ఎంత అవుతుందంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అలాగే ఈ పక్కన కూడా అంతే అవుతుంది. కాబట్టి రెండు చార్జెస్ మధ్య దూరం వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ముందు ఈ ఏ రాద్దాం. అంటే ఇది ఈ ఏ అంటే 1/4πε. ఇది ఈ ఏ రాసేటప్పుడు ఎలక్ట్రిక్ చార్జ్ అట్ పి డ్యూ టు ఏ దగ్గర కదా ఇది ఏ. కాబట్టి ఎంత అవుతుందంటే 1/4πε0 క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. రూట్ పోతే ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అంటే ఈ ఏ రాసాం. ఇక్కడ ఒక డయాగ్రామ్ లో మార్పు ఏం చేయాలంటే ఇది ఈ ఏ కాదు, ఇది ఈబి. చూడండి ఇక్కడ ఇది ఈబి, ఇది ఏమవుతుందంటే ఈఏ. కాబట్టి మనం నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ అట్ పి డ్యూ టు మైనస్ క్యూ. ఇక్కడ మైనస్ క్యూ అన్నప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? డ్యూ టు ప్లస్ క్యూ. ఈ బి ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది అనమాట. ఈజ్ ఈక్వల్ 1/4πε అంటే క్యూ బై రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఈబి. రెండు ఈక్వేషన్లు ఒక్కటే. అంటే ఈ ఫోర్స్ ఒక్కటే, ఈక్వల్. కానీ కొంత యాంగిల్ తో పనిచేయడం వల్ల రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత అనేది మనం వెక్టార్ ప్రకారం చెప్తాం. అందుకని when E and EB are resolved into two rectangular components, EA sin theta, EB sin theta are equal and opposite. ఇదిగో చూడండి, ఇందాక చెప్పాను ఇది ఆపోజిట్ కాబట్టి they cancel each other. ఈ సెంటెన్స్ రాశాక రిజల్టెంట్ ఇంటెన్సిటీ E is equal to ఇది ప్లస్ ఇది EA cos theta ప్లస్ EB cos theta. రెండు ఈక్వల్ కానీ విడివిడిగా రాయండి, అప్పుడు 2 అనేద్దాం. సో E is equal to 1/4πε అంటే క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ cos theta బదులు cos theta ప్లస్ మళ్ళీ EB 1/4πε క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ cos theta. ఈ cos theta. కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసాం. ఇప్పుడు రెండు కలిపితే 2 క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ cos theta. ఎందుకంటే రెండు సేమ్ కదా, క్యూ ప్లస్ క్యూ 2q అవుతుంది. ఇక cos theta రీప్లేస్ చేయాలి. అందుకోసం నేను ఈ ట్రయాంగిల్ ను ఉపయోగించుకుంటున్నాను. ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ theta is equal to adjacent side by cos theta is equal to adjacent side by hypotenuse. అంటే a by root r square plus a square. సో ఈ cos theta ని తీసేసి a by r square plus a square రూట్ అంటే హోల్ పవర్ హాఫ్ కాబట్టి హాఫ్ పెట్టాను. ఇది కలిపితే 3/2 అవుతుంది. Therefore E is equal to 1/4πε0 into p by r square plus a square whole power 3/2. ఇది మొత్తం ఈక్వేషన్. కానీ ఇక్కడ r less than r greater than a అయినప్పుడు ఇక్కడ r greater than a మనం అది when ఎప్పుడు ఇది r greater than a అప్పుడు ఎంత అవుతుందంటే E is equal to ఇది ఇక్కడ రాసాను చూడండి. ఇది 1/4πε0 ఇంటూ p బై ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఏ నెగ్లెక్ట్ చేస్తాం, ఈ 2 క్యాన్సిల్ అయ్యి r క్యూబ్ మిగులుతుంది. సో 1/4πε p బై ఆర్ క్యూబ్. అంటే యాక్సియల్ లైన్ మీద ఇక్కడ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత వచ్చిందంటే ఇదిగో 1/4πε0 ఇంటూ p బై ఆర్ క్యూబ్. మనం ఇందాక ఎంత వచ్చింది, 2p బై ఆర్ క్యూబ్ వచ్చింది. సో ఒకే దూరంలో తీసుకుంటే యాక్సియల్ లైన్ మీద తక్కువ ఉంటుంది, ఇది యాక్సియల్ లైన్ మీద ఎక్కువ ఉంటుంది, ఈక్వటోరియల్ లైన్ మీద తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2p బై ఆర్ క్యూబ్ అని వచ్చింది, ఇక్కడేమో p బై ఆర్ క్యూబ్. రేషియో తీసుకుంటే 2:1 అవుతుంది అన్నమాట. అందుకని సరే సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి డయాగ్రామ్ ని. ఈక్వటోరియల్ లైన్ p దగ్గర రిజల్టెంట్ ఇది ఇంటెన్సిటీ ఇటు ఉంది, పిబి ఇటు ఉంది. ఇదేమో బిఈఏ.
ఈ రెండు కొంత యాంగిల్ తో ఉన్నాయి. ఇది కూడా తీటాయే, ఈ యాంగిల్ కూడా తీటాయే. అందుకని ఇక్కడ రిజాల్వ్ చేయడం అనేది మళ్ళీ వేరే డయాగ్రామ్ లో చూపించాం. సో ఎలా రిజాల్వ్ చేసాం ఇక్కడ, ఈఏ సైన్ థీటా, ఈబి ఈఏ కాస్ థీటా, అలాగే ఈబి సైన్ థీటా, ఈబి కాస్ థీటా. సైన్ థీటా టర్మ్స్ ఏమో ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయినాయి. కాస్ థీటా టర్మ్స్ ఏమో కాంపోనెంట్స్ ఏమో రెండు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ప్లస్ చేసాం. అదే రిజల్టెంట్ ఇంటెన్సిటీ. ఇక్కడ ఈఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇది కూడా కొలూమ్స్ లా నుంచే మనం చేసాం. 1/4πε Q/r². r బదులు ఇది ఉంది కాబట్టి అది వేసాం. సేమ్ రెండు ఈఏ ఈజ్ఈక్వల్ టు ఈబి వచ్చింది. ఇక్కడ రెండు ఒకే దూరాల్లో ఉన్నాయి కాబట్టి మాగ్నిట్యూడ్స్ రెండు సమానం, కానీ డైరెక్షన్ మాత్రం కొంత యాంగిల్ తో ఉన్నాయి. ఆ యాంగిల్ తో ఉండటం వల్ల రిజల్టెంట్ కి వెక్టార్ నొటేషన్ ఉపయోగించాల్సి వచ్చింది మనం. ఇదిగో ఈ నొటేషన్ అన్నమాట రిజల్టెంట్ కి. దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసాం. ఇక్కడ కాస్ థీటాను ఎలిమినేట్ చేయడం కోసం ఈ ట్రయాంగిల్ ఉపయోగించాం. a/√r²/a². కాస్ థీటా ప్లేస్ లో అది రాసాం. అలాగే 2QA అంటే 2Q × A డైపోల్ మూమెంట్ కాబట్టి దాన్ని P తో రీప్లేస్ చేసాం. కాబట్టి 1/4πε/P/r²+a²/3/2. మరి ఇప్పుడు ఇక్కడ ఒకటి చేసాం మనం ఇదివరకు r > A అన్నప్పుడు A ని నెగ్లెక్ట్ చేస్తే r³ అయింది. ఇదిగో 1/4πε/P/r³. సో ఇది యాక్సియల్ లైన్. ఇందాక యాక్సియల్ లైన్, ఇప్పుడు ఈక్వటోరియల్ లైన్. కాబట్టి ఇది కూడా 4 మార్క్స్ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, డయాగ్రామ్ కి దీనికి మొత్తం కలిపి 4 మార్క్స్ క్వశ్చన్, రైట్.